సో తాత మనవాళ్ళ మధ్య ఆప్యాయతకు పూరీలు పొంగాయి. మస్తు ఇచ్చారు టైటిల్. సో తాత మనవాళ్ళ మధ్య ఆప్యాయతకు పూరీలు పొంగాయి. రేయాన్స్ కోసం స్వయంగా పూరీలు చేసి పెట్టిన రేవంత్. బిజీ లైఫ్లో ఇదో మధుర జ్ఞాపకం ఎక్స్లో పోస్ట్ చేసిన సీఎం. సో మేము అభినందిస్తున్నాం. బికాజ్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. సో ఆప్యాయతకు పూరీలు పొంగాయి అని చెప్పేసి తాత మన వల్ల ప్రేమకు పూరీలు పొంగాయి. ఓకే ఫైన్. వాళ్ళు అదే తాత పాలిస్తున్న రాష్ట్రంలో గురుకులాల్లో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు కదా. సో అక్కడ కావచ్చు గురుకులాల్లో ఎన్ని పూరీలు పొంగుతున్నాయో కూడా చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్న పరిస్థితి. ఫుడ్ పాయిజన్ విద్యార్థి అస్వస్థతకై కంప్లీట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న పరిస్థితి. మళ్ళీ వీళ్ళు కూడా మనమల్లే కదా, మీకు వీళ్ళు కూడా మీ పిల్లలే కదా. గురుకులలో చదువుతున్న బిడ్డలు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, హాస్టల్లో బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ మీ మనమల్లు మీ బిడ్డలే కదా. సో మళ్ళీ వాళ్ళ హాస్టల్లో వేసిన పూరీలు కూడా పొంగాలి కదా. బికాస్ మీరంటే మీ పైసలు అనుకుందాం, కానీ మీరు పాలిస్తున్న రాష్ట్రంలో మేమందరం మా పైసలతోని మేము పూరీలు తినాలి కదా. అంటే మేము కట్టే ట్యాక్స్ పైసలతో ప్రభుత్వం నడిపిస్తే ఆ ట్యాక్స్ పైసలు మాకు పూరీలు కావచ్చు, టిఫిన్లు కావచ్చు, గురుకులాల పాఠశాల విద్యార్థులు కావచ్చు, టీచర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి టీచర్లకు శాలరీలు కావచ్చు, విద్యార్థులకి వసతులు కావచ్చు, అవన్నీ మా పైసలతో వస్తున్నాయి. కాబట్టి మాకు ఇంకెంత నాణ్యతంగా ఇవ్వాలి. సో ఏదైనా సరే మీరు గురుకులాలకు పోండి. బికాస్ నేను కూడా ఒక గురుకులం స్టూడెంట్, నేను కూడా నా డిగ్రీ గురుకులాలనే చేసినా కాబట్టి చెప్తున్నా. మాకేంది సండే పెడతారు. ఏ రోజు కూడా మా పూరి ఈ విధంగా మీ దగ్గర పూరి పొంగినట్టు ఏ రోజు కూడా మా దగ్గర పూరి పొంగలేదు. అంటే అంత నాణ్యత లోపం ఉంటుంది మా దగ్గర. మాకు వచ్చే పిండి ఏదైతుందో, మాకు వచ్చే ఆయిల్ ఏదైతుందో, సో అవన్నీ కూడా మాకు చేసే ప్రక్రియ ఏదైతుందో మేమే చేసుకోవాలి. మీరన్నా మీరు చేసి పెడతారు, కానీ మేము పన్నులు కట్టి మీకు ప్రభుత్వానికి జీతాలు ఇస్తున్న దాంట్లో సో మాకే నాణ్యతమైన పూరీలు రావు, మాకే చక్కగా ఉండదు. కాబట్టి ఆప్యాయత మధ్య పూరీలు పొంగిన అదేవిధంగా ప్రతి తెలంగాణ రాష్ట్రంలో మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో సో ఉన్న స్కూళ్ళలో అన్నింటిలో కూడా పూరీలు ఈ విధంగానే పొంగితే బాగుంటుందని చెప్పి చాలామంది కమెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో మేము కూడా ఈ విధంగా చేయొద్దని అంటే లేదు, కంపల్సరీ పర్సనల్ లైఫ్ ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఉండాలి. దాంతోపాటు ఇటు ప్రజలు మా మనమడ ఏం తింటున్నాడో సో నేను పాలిస్తున్న రాష్ట్రంలో ఆ స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా అదే తినాలని చెప్పేసి కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో సేమ్ రేవంత్ రెడ్డి మనవడు మారం చేస్తాడు. ఆట బొమ్మలు కొని వాళ్ళను తను ఎక్కడికైనా తీసుకెళ్లాలనో కాదు, పూరీలు కావాలని, అది నువ్వు స్వయంగా చేస్తేనే తింటాను తాత అని గారాలు పోయాడు. సో రేవంత్కు తప్పలేదు. ఇక మనవడు అలా శాసించేసరికి పాటించాడు. ఇక బిజీ షెడ్యూల్ను కాస్త పక్కన పెట్టేసి నల భీములను తనతో ఆవాహించుకున్నట్టుగా సిద్ధమైపోయారు. ఇక మనవడు రేయాన్స్ కిచెన్ ప్లాట్ఫామ్ పై కూర్చోబెట్టారు. ఇక పూరి పిండిని తానే కలిపి సిద్ధం చేశారు. అప్పడాల కర్రతో పూరీలు ఇక కంప్లీట్గా ఈ రాష్ట్రాలు కూడా ఎంత క్లియర్గా ఇది కూడా రాయండి. ఏ షాప్లకి ఏం తీసుకొచ్చిండు, ఏడగొన్నాడు, ఆ షాప్లకి ఏం తీసుకొచ్చిన పిండి ఎక్కడ ఏ రాష్ట్రంలో పండినాయి అవి కూడా రాయండి. అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో దానికి ఓకే. దాంతోపాటు ఇటు చేసేరు ఓకే, చాలా బాగుంది, మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ చేసే ప్రక్రియ కావచ్చు, ఆ అన్యోన్యత కావచ్చు, వాళ్ళకి ప్రేమ ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది. కానీ దాంతోపాటు మేమేమంటున్నాం అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా సో మీరు మీ పర్సనల్ లైఫ్ ఉండాలి, కంపల్సరీ మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. దాంతోపాటు ఇటు విద్యార్థులకి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, సంక్షేమ శాఖ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులు వాళ్ళకు కూడా అదే విధంగా ఎంత నాణ్యతంగా ఎంత ప్రేమతో మీరు పూరీలు చేసి పెడుతున్నారు మీ మనమన్లకి, అదే విధంగా అంతే ఆప్యాయంగా ఈ విద్యార్థులు, పేద విద్యార్థులు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళు కూడా అదే విధంగా చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం. బికాస్ నేను దగ్గరుండి నేను చదివినా కాబట్టి నాకు తెలుసు అక్కడ పూరీలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ చికెన్ ఏ విధంగా ఉంటే, అక్కడ భోజనం ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదువుతలేవు కావచ్చు, అప్పుడు వేరే ప్రభుత్వం ఉందని అనుకోవచ్చు, కానీ ఇప్పటికైనా సరే అదే పరిస్థితి. ఇప్పటికీ మేము మా గురుకుల కాలేజీలతో టచ్లు ఉంటాం. ఇప్పటికి కూడా మెన్యూలో సార్ ఎట్లుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్, సార్ ఎట్లుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అని క్లియర్గా చెప్తారు. కాబట్టి ఇప్పటికి కూడా సో మీరే విధంగా ప్రేమ మీ మనమల్కి వస్తుందో అదే ప్రేమ రాష్ట్ర ప్రజల మీద కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.